ప్రొద్దుటూరు ప్రజలకు నమస్కారం చేస్తూ, ప్రొద్దుటూరులో వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి విపరీతంగా జూదాలు నిర్వహిస్తా ఉన్నారు. అబ్బా కొడుకులు ఇద్దరు సంరక్షిస్తున్నారు, పేర్లతో సహా చెప్పినాం. దానికి సమాధానంగా నిన్న ఎమ్మెల్యే గారు సమాధానం ఇవ్వకుండా, ఆయన వయోవృద్ధుడు అయిపోయినాడు కాబట్టి, ముసలితనం పైబడింది కాబట్టి ఆయన బదులు ఆయన కుమారుడు మాట్లాడినాడు. ఆ కొండారెడ్డి మాట్లాడినప్పుడు చాలా మాట్లాడినాడు. ఎన్ని పనికిమాలిన మాటలు, తరంగాని మాటలు, ఎక్కడ తన నిజాయితీ నిరూపించుకునే మాటలు మాట్లాడలే. ఎంతసేపు గానీ బట్టగాల్చి ముఖం మీద వేసే మాటలే మాట్లాడి, అవన్నీ రాజకీయాలలో కామనే, వదిలేద్దాం. కానీ కొండారెడ్డి మాట్లాడిన 2 మాటలకు సమాధానం చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నా. 2 అన్ని దానిలో. ఒకటి, కొండారెడ్డి ఏం చెప్పినా అంటే, నీ గుండెల మీద చేసుకొని చెప్పు, మేము ఎట్టడోళ్ళమో నీకు తెలియదా అని చెప్పినాడు. ఇదిగో కొండారెడ్డి, నా గుండెల మీద చేసుకొని చెప్తానా, మళ్ళా నా గుండె వెనకాల ఆత్మ ఉంటాది, ఆ ఆత్మ అంతరాత్మను అనుసంధానం చేసి చెప్తానా నిజాయితీగా. మీరు ఎట్టడోళ్ళు నాకు తెలుసు. 100కు 100% కోటి భాగాలు మీరు పదవి మీద వ్యామోహంతో ఎంతటి బలహీనమైన మనస్తత్వానికైనా దిగజారుతారు. ప్రత్యర్థులను నాశనం చేసే విషయంలో పద్ధతులను విస్మరించి దుర్మార్గపు చర్యలకు కూడా సిద్ధపడతారు. మీ పరిస్థితులు బాగలేకపోతే ఇంటికే పరిమితమై ఉంటారు. ఇది మీ గురించి నాకు తెలిసినది. దీనికి సాక్ష్యాధారాలతో చెప్తాను నేను. మీ రాజకీయ పదవి కోసం, అధికారం కోసం ఎంత దిగజారిపోతారంటే, ఇప్పుడు ఈ ఎలక్షన్లలో మీరు ఈవీ సుధాకర్ రెడ్డి అంటే మీ గురిలో సరిపోదు. నువ్వు తీసుకుపోయి కొట్టినావు, కట్టేసి మళ్ళీ ఈవీ సుధాకర్ని కలుపుకున్నావు. కారణం ఏంటికి? ఆ సారుకు బాకీ ఉండి ఆ సార్ను కొట్టి అవమానం చేసి, ఆ సారు అవమానం తరపున మేము పోరాటం చేస్తే ఇప్పుడు మళ్ళీ పిలుచుకొని నువ్వు పక్కన కూర్చోబెట్టుకున్నావంటే 4 ఓట్లు వచ్చినా మేలే అని. నీకు ముక్తారు సరిపోతాడా? నీకు మీ నాయనకు రాగినాయపై సరిపోదు. తీర్మానంగా పక్కన పెట్టినారు. మీరు పోలీసు అధికారులకు అందరికీ చెప్పినారు ముక్తారికి పొలకాకని. అయినా ముక్తారు ఇంటికాడ పోయి పిలుచుకొచ్చుకున్నారు మీ నాయన నువ్వు. కారణం, ముస్లిం కమ్యూనిటీలో ఎవరు లేరు, దిక్కు దివానం లేదు కాబట్టి మాకు సరిపోకపోయినా దిగజారిపోతాము అని చెప్పి పిలుచగలుచుకుంటారు. రమణారెడ్డిని అంతగా విమర్శించినారు, రౌడీ అన్నారు, హంతకుడు అన్నారు, ఫ్యాక్షనిస్ట్ అన్నారు. రమణారెడ్డి ఇంటికి పోలే మీరు, ఆయపను కలుపుకునేదానికి. ఆయపతో ఓట్లకు అవసరం ఉండి కొవ్వూరులు విమర్శిస్తారు, వాళ్ళ ఇళ్ళకాడికి పోలే మీరు. కోటమూరు విమర్శిస్తారు, వాళ్ళ ఇంటికాడ కాయలు లేరు. కొరపా నారాయణ అంటే మీ గురే సరిపోదు, చనిపోయి ఆండాడు ఆయన మహానుభావుడు. ఆయన ఇంటికాడి పోయి ఆయన మీకు చేయకపోతే తెల్లవారులు మోరి మీద కూర్చున్నాడు మీ నాయన. ఇట్లాంటి ఒక లచ్చ చెప్పమంటే చెప్తా మీ నాయన గురించి. ఎమ్మెల్యే పదవి కోసం, అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా మీరు సంసిద్ధం. ఇక మీరు ప్రత్యర్థులు మట్టు పెట్టే విషయంలో ఎంతటి దుర్మార్గులు అనడానికి ఎందుకు చెప్తాను. మేము మందు తాగము, మేము మాంసం తినము. మందు తాగనంత మాత్రాన, మాంసం తినంత మాత్రాన నువ్వు గొప్పవాడివి, గాంధీ మహాత్ముని అని చెప్పి ఎప్పుడు చెప్పుకోకు. పొరపాటు. మందు తాగేవాడు దేశానికి చాలా మేలు చేస్తున్నాడు పాపం. వాడు ఒక జోలికి పోకుండా ఏదో లెక్క పోట్టుకొని మన ఆరోగ్యం పోట్టుకొని ప్రభుత్వానికి డబ్బు కడుతున్నాడు. మీరు మందు తాగరు. మీకు కావాల్సిన మందు వల్ల వచ్చే మత్తు ప్రజలకు వస్తుంది. మీకు మందు వలన, ఆల్కహాల్ వల్ల మీకు మత్తు రాదు, అధికారం వలన మీకు మత్తు వస్తుంది. మీ జీవితం అంతా మీ నరములోనూ మీకు మత్తు ఏం తెలుసురా? అధికారం మత్తు. ఎప్పుడు ఎమ్మెల్యే పదవి కావాలా, ఎప్పుడు అధికారంలో ఉండాలా, హుకుం జారీ చేస్తా ఉండాలా, ఇది మీకు కైపిచ్చేది. ఇక రెండవది, మాంసం అన్నావు. మీరు మాంసం తినరు స్వామి, మీరు నిజమే. కానీ ఆకుకూరలు తింటారు. మనుషులు మీరు మాంసం ముద్దలు చేస్తారు, మనుషులను మాంసం ముద్దలు చేస్తారు. మీరు నా జంపనీకి ప్రయత్నం చేసినావు కాదా? నీ దొమ్మల మీద చేసుకుని నువ్వు చెప్పు. ఇప్పుడు సురపురాల పల్ల నడిపినని చంపినారు, దొమ్మల మీద చేసుకొని చెప్పు. అసలు ఆస్తి కోసం, విజయవాడలో ఉండే ఆస్తి కోసం ఒక బ్రాహ్మణుని చంపినారే మీరు, సజీవ దహనం చేసినారు. ఈవీ సుధాకర్ రెడ్డిని పిలిచకపోయి కొట్టినారే. శివగణేశుని ఆర్యవేశ్యుని బాకీ ఉండి అతన్ని కొట్టినారే. ఇట్లని మొన్న లచ్చ చెప్పినా. ఇప్పుడు 2-3 చెప్తాను నీకు ఉదాహరణకు, అంతే. ఇవన్నీ నిజాలు కాదా? నువ్వు దొమ్మల మీద చేసుకొని నువ్వు నిజం చెప్పు. మీరు అధికారం కోసం ఏ గడ్డైనా తింటారు. జూదాల గురించి మాట్లాడుతున్నావు. నీ దగ్గర ఉండే వాళ్ళంతా ఇప్పుడు కౌన్సిలర్లు, బస్సు మురళి పేరు రోజు చెప్తాను, క్యాష్ నిర్వహిస్తున్నాడు అని, బియ్యం అమ్ముతున్నాడు అని చెప్పి మంగతాయి ఆడిపిస్తున్నాడు. యాడ మంగతాయి ఆడిపించేది కూడా నీకు వీడియో పెడతారు. నాలుగు క్యాష్ గురించి నీకు వీడియో పెట్టమంటే, టేప్ రికార్డ్ చేసినట్టు పెట్టమంటే పెడతాము. బియ్యం అమ్మే చెప్తాము. పట్టుబడుతున్నారు, కౌన్సిలర్లు పిలుచుకున్నారు, బూకీలను పిలుచుకున్నారు. మంగతాయి ఏడారంటే తెలుసు. నిన్న నక్కలు దొరికినారు. నిన్న మళ్ళా మా వాళ్ళు అంటున్నావు దొరికిన వాళ్ళు. ఇప్పుడు బాగా స్పష్టంగా చెప్తాను, ప్రొద్దుటూరు ప్రజలకు చెప్తాను. కొండారెడ్డి ఏం చెప్తా అంటే, నిన్న దొరికిన వాళ్ళంతా వైసీపీ వాళ్ళే అని. నిన్న దొరికిన 6 మంది 7 మంది క్రికెట్ బూకీలు కాదు, సామాన్యమైన ప్రజలు. వాళ్ళ అకౌంట్ ను కూలికి బాడెక్కించుకునేటోళ్ళు. అది నేను మననే చెప్పినా. ఆ అకౌంట్ ఓపెన్ చేయించి వెనకాలండి, తెర వెనకలుండి జూదాలు నిర్వహిస్తా, వైట్ మనీ బ్లాక్ ను వైట్ చేస్తున్నారు చూడి. వాళ్ళు మీ సంరక్షణలో ఉండారు. పోలీసులు పడకపోవాల్సింది వాళ్ళను, వీళ్ళను కాదు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు వైసీపీ వాళ్ళే అంటే గానీ నేను పోలీసులు చెప్తానా, ప్రజలు చెప్తానా? ఎవరు వైసీపీ వాడు ఉన్నా, మావాడు ఎవడున్నా, జూదం, క్రికెట్, బెట్టింగ్, మటకా, మంగతై, క్యాసినో, జపాన్, తైవాన్, ఏ జూదమైనా సరే, కలర్స్ ఏదున్నా సరే, ఎవడైనా సరే పట్టకపోయి ప్యాంటు సొక్కా ఇప్పి కడ్రాయర్తో మీ పోలీస్ జీపుకి వెనకాల గొలుసులేసి కట్టేసి మొత్తం ఊరంతా మెట్టుతో కొట్టుకుంటా తిప్పుకుంటా లంబడి కొడుకులు రిమాండ్ పంపండి, ఎవడైనా సరే. ఇది పోలీసు వాళ్ళు చేస్తే నేను స్వాగతిస్తా. నీ ఇష్టం, ఏ పార్టీ అయినా సరే చేయగలుగుతారా పోలీసు వాళ్ళు? ఇంతకంటే ఏం చెప్పాలా మేముగా? రెండోది, నువ్వు చెప్పిన మాట అబ్బా, మా గురించి తెలియదా నీకు? మా దగ్గర పనిచేసిన, మా నాయన దగ్గర పనిచేసినావు, మళ్ళా మా దగ్గర పనిచేసినావు, నా దగ్గర పనిచేసినావు అంటూ
మా నాయన దగ్గర పని చేసినావు కదా నీకు తెలియదా అని. మీ నాయన దగ్గర పని చేసినానా నేను? మీ నాయన మైసూర్ మహారాజా? మీ నాయన ఏమైనా పిల్లజమిందారా? మీ నాయన ఏమన్నా? లేకుంటే మీ నాయన ఏమైనా టిప్పు సుల్తానా మీ నాయన దగ్గర నేను పని చేయడానికి? మీ నాయన ఏమైనా కాలేజీలో ఉద్యోగం ఇచ్చినాడా నాకు? లేకుంటే నీ జీపుకి ఏమైనా డ్రైవరా? నీ ఇంట్లో ఏమైనా పాలేరా నేను ఏమన్నా మీ దగ్గర పని చేయడానికి? ఈ ఇకారం కూతలే తగ్గించుకోను, ఈ అహంకారపు మాటలే తగ్గించుకో. మీ దగ్గర నేను పనిచేయలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఎట్లయితే కార్యకర్తనో, కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు కార్యకర్తను. మీ నాయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాడు, నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, ఈ రాష్ట్ర నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసినాం. మీ నాయన ఎమ్మెల్యేగా పనిచేసినాడు, నేను కౌన్సిలర్ ఉన్నా, వైస్ చైర్మన్ గా ఉన్నా, ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఉన్నా. అంతే తప్ప మీ నాయన దగ్గర నేను పనిచేసిన దాఖలా లేవు. ఈ మాటలు తగ్గించుకుంటేనే మీకు మంచిది. మీదేందో పెద్ద కుటుంబం చాలా రాయలైనట్టు, యువతలంతా చాలా తగ్గోలైనట్టు నీ ఇకారం కూతులు మానుకుంటే మంచిది కొండారెడ్డి.